నమస్కారం భక్తులారా, ఈరోజు మనం సుమంగళి స్త్రీకి అమ్మవారి దివ్య పరీక్ష అనే కథ గురించి తెలుసుకోబోతున్నాము. సుమంగళి స్త్రీకి అమ్మవారి దివ్య పరీక్ష. ఒక చిన్న గ్రామంలో గౌరీ అనే సుమంగళి స్త్రీ ఉండేది. ఆమెకు భర్త, 2 పిల్లలు. పెద్దగా ఆస్తులు లేకపోయినా అమ్మవారిపై అపారమైన భక్తి ఉండేది. ప్రతి శ్రావణ శుక్రవారం గౌరీ తెల్లవారుఝామునే లేచి ఇంటిని శుభ్రం చేసి గడపకు ముగ్గు వేసి మహాలక్ష్మీదేవిని భక్తితో పూజించేది. ఒక శ్రావణ శుక్రవారం గౌరీ అమ్మవారి పూజకు సిద్ధమవుతోంది. ఆమె దగ్గర పూలు, పండ్లు, పసుపు, కుంకుమ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అప్పుడే ఇంటి గుమ్మం దగ్గర ఒక అపరిచిత సుమంగళి స్త్రీ కనిపించింది. ఆమె చాలా అలసిపోయి ఉంది. అమ్మా, నేను దూరం నుంచి వచ్చాను. దారిలో నా కుంకుమ పెట్టిపోయింది. నాకు కొంచెం పసుపు, కుంకుమ ఇస్తావా అని అడిగింది. గౌరీ వెంటనే తన పూజ కోసం సిద్ధం చేసిన పసుపు, కుంకుమ తీసుకొచ్చింది. అయితే ఆ స్త్రీ మరో మాట చెప్పింది. అమ్మా, ఈరోజు నేను ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. నీ దగ్గర ఉన్న మంగళసూత్రానికి కట్టే పసుపు కొమ్ము కూడా ఒకటి ఇస్తావా? గౌరీ ఒక్కసారిగా ఆగిపోయింది. అది తన భర్త కోసం ఎంతో భక్తితో పూజలో ఉంచిన పసుపు కొమ్ము. అది ఇవ్వాలంటే తన పూజ అసంపూర్ణమవుతుంది. కాని ఆ స్త్రీ కళ్లల్లో కనిపించిన బాధను చూసి గౌరి మనసు కరిగిపోయింది. అమ్మవారి పూజ నా దగ్గర ఉన్నదాన్ని దాచుకోవడం కోసం కాదు, పంచుకోవడం కోసం అని చెప్పి ఆ పసుపు కొమ్మును కూడా ఆమెకిచ్చింది. ఆ స్త్రీ చిరునవ్వుతో, నీకు తెలుసా గౌరీ, నువ్విప్పుడే ఏం చేశావో అని అడిగింది. గౌరీ ఆశ్చర్యపోయింది. నా పేరు మీకు ఎలా తెలుసు అని అడిగేలోపే ఆ స్త్రీ అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది. గౌరీ పూజకు కూర్చుంది. కాని ఆమె మనసులో మాత్రం అదే ప్రశ్న, ఆమె నా పేరు ఎలా తెలుసు? పూజ పూర్తయిన తర్వాత గౌరీ అమ్మవారి ముందు దీపం వెలిగించింది. అప్పుడే దీపం జ్వాల ఒక్కసారిగా చాలా ప్రకాశంగా వెలిగింది. అమ్మవారి విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న పసుపు కొమ్ము కనిపించింది. గౌరీ ఆశ్చర్యంతో దాన్ని చేతిలోకి తీసుకుంది. అది తాను ఆ స్త్రీకి ఇచ్చిన పసుపు కొమ్మే. అంతలో బయట నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. గౌరీ, గౌరీ! అది ఆమె భర్త. అతను ఊపిరి పీల్చుకుంటూ చెప్పాడు, ఈరోజు పొలానికి వెడుతుండగా మార్గంలో పెద్ద ప్రమాదం జరిగింది. నా ముందు వెడుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నేను మాత్రం త్రుటిలో తప్పించుకున్నాను. గౌరీ గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. ఆమె అమ్మవారి విగ్రహాన్ని చూసింది. అప్పుడే ఆమెకు ఉదయం వచ్చిన ఆ స్త్రీ మాటలు గుర్తొచ్చాయి. నువ్విప్పుడే ఏం చేశావో నీకు తెలుసా? గౌరీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె అమ్మవారి ముందు మోకాళ్లపై కూర్చుని, తల్లి, నన్ను పరీక్షించింది నువ్వేనా అని కన్నీళ్లతో అడిగింది. ఆ క్షణంలో అమ్మవారి విగ్రహం వెనుక నుంచి ఒక మృదువైన దివ్యకాంతి వెలువడింది. ఆ కాంతిలో గౌరికి ఒక స్త్రీ రూపం క్షణంపాటు కనిపించింది. అదే ఉదయం తన ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీ. ఆమె చేతిలో గౌరీ ఇచ్చిన పసుపు కొమ్ము ఉంది. గౌరీ అర్థం చేసుకుంది, అది సాధారణ స్త్రీ కాదు, సాక్షాత్తు అమ్మవారే తన భక్తిని పరీక్షించడానికి వచ్చారు. అమ్మవారి స్వరం ఆమె హృదయంలో వినిపించింది. గౌరీ, భర్త మంగళం కోసం నన్ను పూజించావు. కాని నీ మంగళం కోసం ఉంచిన దాన్ని మరొక సుమంగళి మంగళం కోసం త్యాగం చేశావు. అందుకే నీ భక్తిని నేను అంగీకరించాను. నిస్వార్థమైన సుమంగళి హృదయం ఉన్న ఇంట్లో నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. గౌరీ కన్నీళ్లతో అమ్మవారికి నమస్కరించింది. ఆ రోజునుంచి ఆమె ఒక విషయం ఎప్పుడూ మరిచిపోలేదు. అమ్మవారిని పూజించడం అంటే కేవలం పసుపు, కుంకుమలు సమర్పించడం కాదు, మన మంగళం కోరుకున్నట్లే మరొక స్త్రీ మంగళాన్ని కూడా కోరుకోవడం. హీ కథ సందేశం: మన భక్తిని అమ్మవారు మనం చేసే పూజలతో మాత్రమే కొలవరు. మనకు ఎంతో ప్రియమైన దాన్ని ఇతరుల మేలు కోసం త్యాగం చేయగలమా లేదా అన్నదే ఆమె పరీక్ష. మనసులో దయ ఉంటే ఆ ఇంట్లో అమ్మవారి అడుగులు తప్పకుండా ఉంటాయి. శ్రీ మహాలక్ష్మీదేవి కృప అందరిపై ఉండాలి. జై శ్రీ మహాలక్ష్మీ తల్లి.